హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను పండగకి వచ్చాను కదా, ఇంకా మా అమ్మ అయితే పండగకి అయితే ఇంకా కనుమ రోజు అయితే వెళ్ళి బోటి తెచ్చిందండి. ఆ రోజు అయితే ఇంకా బోటి తెచ్చి మా అమ్మ ఇంకా నేనైతే రెసిపీ చేద్దామని మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశానండి. ఇంకా బాండీ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ పోసుకొని ఇంకా అల్లం పేస్ట్ దంచుకున్నానండి. ఇంకా దంచుకొని ఇంకా ఫ్రెష్గా అయితే ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము అల్లం పేస్ట్ వేసుకోవాలండి. బాగా ఫ్రై అవ్వాలండి. అల్లం పేస్ట్ బాగా ఫ్రై చేసుకొని బోటి తెచ్చింది కదా, ఇంకా మా అమ్మ అన్నీ శుభ్రం చేసిందండి. నేనైతే ఉడకబెట్టుకొని ఇంకా పక్కన అలా ఉంచుకున్నానండి. నీళ్ళైతే ఉంపేసానండి. 2 సార్లు ఉడకబెట్టానండి. అది తీయలేదండి, ఏమనుకోకండి. ఇంకా బోటి ఉడకబెట్టుకొని పక్కన ఉంచుకున్నానండి. ఇంకా అల్లం పేస్ట్ అయితే ఇంకా పచ్చి వాసన పోవాలండి. బాగా ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఉడకబెట్టుకున్నాం కదా, ఆ బోటి వేసుకుందాం. ముందు అల్లం పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనము అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయింది కదా, ఇలా ఫ్రై అవ్వాలి. తర్వాత మనము ఉడకపెట్టుకున్నాం కదా, ఆ బోటి వేసుకుందాం దీంట్లో. ఇంకా నేను సాల్ట్ వేసానండి దాంట్లోనే. ఇంకా మొత్తం కలుపుకుందాము. మొత్తం మిక్స్ చేయాలండి అల్లం పేస్ట్కి. మనం మూత పెట్టి ఒకసారి చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా అవుతుందో. ఇంకా ఫ్రై అవ్వాలి. ఇంకా ఒక 5 నిమిషాలు ఫ్రై అయితే సరిపోద్దండి. ఫ్రై అవ్వాలి బాగా. కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెము మనము పసుపు వేసుకున్నాము. కొంచెం పసుపు వేసుకున్నాం. ఇంకా కలిపేయాలి. పసుపు వేసాను. కొంచెము లవంగాలు, చెక్కలు, ఆలుకాయలు కొంచెం దంచి వేసుకున్నానండి. ఆ పొడి వేసుకున్నాము కొంచెము. అది కూడా కలిపేద్దాము. ఇంకా 5 నిమిషాలు మూత పెడదామండి. తీసేసాను. ఇంకా బాగా కలపాలండి. బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కారం వేసుకుంటాను. నేను ధనియాల పొడి కూడా వేసానండి, కానీ తీయలేదండి. అందుకని చెప్తున్నానండి. ధనియాల పొడి కూడా వేసాను. కొత్తిమీర, పుదీనా కూడా వేసానండి. బాగా ఫ్రై అవ్వాలి 5 నిమిషాలు. ఇంకా ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా వేసానండి. అది తీయలేదండి.